హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శులు అట్టివాడు సహోదరుడుగా ఉండును. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని నిరంతరము మీ కొరకై ప్రార్థనలు జరుగుతున్నాయి. తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు మానక మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నారు. దైవ గ్రంథం బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇలా ఈ లోకములో నిజమైన స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు? నిజమైన స్నేహితుడు అంటే లేఖనాల్లో వ్రాయబడిన మాట, ప్రియులారా, తన స్నేహితులు కొరకై ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. స్నేహితులు కొరకు ప్రాణం పెట్టాలి. ప్రియులారా, చేరువచ్చిన బిడ్డలారా, మనము ఆయనకి స్నేహితులం కాదు. లేఖనాల్లో మనం చూస్తుంటే రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనము శత్రువులమై ఉండగా అని వ్రాయబడి ఉంది. మనము ఆయనకి స్నేహితులము కాదు, శత్రువులం. అయితే ఈ శత్రువులమైనటువంటి మనలను ఆయన విడవక ప్రేమించాడు. అందుకే లేఖనాల్లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు ఆ ప్రభు. కాబట్టి ప్రియులారా, విడవని ప్రేమ, ఎడబాయని ప్రేమ, దూరముగా ఉండనటువంటి ప్రేమ, ఆరని ప్రేమ, నిలిచుండే ప్రేమ, నీవు ఆయన్ని కాదనుకుంటున్నా నిన్ను వెంబడించే ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. అందుకే లేఖనాల్లో ఆయన అన్నాడు, మనం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా ఆయన మన చెయ్యి విడిచిపెట్టనటువంటి వాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియులారా, దుర్దశలో, దౌర్భాగ్య స్థితిలో మనకు సహాయకుడు, మనల్ని ఆదుకునేవాడు, మనకు అండగా ఉండేవాడు, మన కుటుంబ పరిస్థితుల్లో, బిడ్డల పరిస్థితుల్లో, దైనందిన పరిస్థితుల్లో, ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో మనతో ఉండేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు వేరుగా మనమేమీ కూడా చేయలేం. ఆ క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకై ఆయన దేవుడయ్యుండి ఈ లోకములోనికి వచ్చాడు. మన కొరకై ప్రాణం పెట్టాడు సిలువలో. వాక్యములు అందుకనే ఆయన అనేకుల పాపములను భరించి మరణము నొందినట్లు తన ప్రాణమును దారబోశాడని వాక్యంలో చూస్తున్నాం. మనందరి కొరకై మరణించినవాడు, మనందరి కొరకై ప్రాణము దారబోసినవాడు, మనల్ని విడవక ప్రేమించేవాడు, విడవక వెంటాడి మనతో మాట్లాడి వెంబడించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆ ప్రభు ప్రేమను అర్థం చేసుకుందాం, ఆ ప్రభు ప్రేమకు లోబడదాం. ప్రభు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన దేవా, నీ ప్రేమ విడవనది, నీ ప్రేమ మారనిది, నీ ప్రేమ మార్పు లేనిది. నీ మాటలు ప్రజల మధ్యలో గ్రహింపులోకి తీసుకురండి. గ్రహించుటకు నీ ఆత్మ సహాయము దయచేయండి. వాక్యమును ముద్రించండి. మీరే మహిమ పొందమని వినేవారందరికీ సహాయపడము యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ప్రభువు ప్రేమను మీరు గ్రహించినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్.
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి